అమెరికాలో ఉద్యోగం చేస్తూ అమెరికన్ డ్రీమ్ సాకారం చేసుకోవాలనుకుంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. H1B వీసా గడువు ముగియడంతో సమయానికి వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ దరఖాస్తుల ఆమోదం 240 రోజులు మించి ఆలస్యం కావడంతో వారు తీవ్రంగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ జాప్యం వారి ఉద్యోగ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. USCIS నియమాల ప్రకారం H1B వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి గరిష్టంగా 240 రోజులు తన ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగొచ్చు. అయితే ఈ 240 రోజుల వ్యవధిలోపు దరఖాస్తు పైన ఎటువంటి నిర్ణయం లేకపోతే, వీసా స్థితిపైన స్థిరత లేకపోవడం వల్ల కంపెనీలు వారిని ఉద్యోగం నుంచి తొలగించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఫామ్ పెండింగ్ I-140 ఆందోళన 6 సంవత్సరాల H1B వీసా కాలం పూర్తి చేసుకున్న వారికి పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ఫామ్ దరఖాస్తును చేసుకొని ఏడాది దాటిన వారికైతే మళ్ళీ H1B వీసా ఎక్స్టెన్షన్ అవకాశం ఉంది. అయితే USCISలో ఆలస్యం, అలాగే I-140 దరఖాస్తు ఇంకా మంజూరు కాకపోవడంతో ఈ నిపుణులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దేశం వదిలి వెళ్ళలేరు, తిరిగి ఉద్యోగంలో చేరలేరు. ఈ మధ్యలో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వీసా చెల్లుబాటు కాలం ముగిసి I-94 కూడా గడువు తీరిన తరువాత H1B ఎక్స్టెన్షన్ దరఖాస్తు చేసుకొని 240 రోజులు దాటినట్లయితే వారికపైన ఉద్యోగం చేయడం నిషిద్ధం. అయితే వారు అమెరికాలో ఉండడం మాత్రం చట్టబద్ధమే. దీనివల్ల వారు తమ ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుంది. ఇది సాధారణంగా అనిపించినా వాస్తవానికి ఇది మానసికంగా తీవ్ర స్థాయిలో ప్రభావం చేసే అంశం. నిస్సహాయత, భవిష్యత్తుపైన అస్పష్టత వారిని కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది న్యాయవాదులు ప్రీమియం ప్రాసెసింగ్ మాత్రమే తాత్కాలిక ఉపశమనమని సూచిస్తున్నారు. కానీ దీని ప్రయోజనం I-140 దరఖాస్తు 365 రోజులు దాటిన తర్వాతే లభిస్తుంది. అప్పటి వరకు కొత్త నిర్ణయం లేదు, స్పష్టత లేదు, సంతృప్తి కూడా లేదు. ప్రయాణం చేయలేరు. ఇతర నైతిక లేదా న్యాయపరమైన మార్గాలను అనుసరించాలంటే ప్రమాదమే. ఉద్యోగం కోల్పోవడం మాత్రమే కాదు, మనోవేదన కూడా. ఇది కేవలం జీవితం కోల్పోవడం మాత్రమే కాదు, ఉద్యోగం లేకుండా కాలం గడపాల్సి రావడం, నిస్సహాయతతో రోజులు నెట్టడం ఎంతో బాధాకరం. ఈ నిపుణులు చట్టబద్ధంగా వీసా దరఖాస్తు చేశారు, కొన్ని నిబంధనలు పాటించారు, అమెరికాలో జీవితం ఏర్పాటు చేసుకున్నారు, పన్నులు చెల్లించారు. అయినా అక్కడి విధానం వారి శ్రమను గుర్తించకుండా వారిని అగాధంలోకి నెట్టేస్తుంది. అమెరికన్ వీసా వ్యవస్థలో ఇలాంటి జాప్యాలు కొత్తవేమీ కాదు. కానీ లక్షల మంది భారతీయులకు ఇది తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు సమగ్ర విధానంలో మార్పులు అవసరం. సమయం మీద నిర్ణయాలు తీసుకోవడం, స్పష్టత ఉండే విధంగా USCIS పనిచేయాల్సిన అవసరం ఉంది. లేదంటే అమెరికన్ డ్రీమ్ అంటూ వచ్చిన వారందరికీ ఇది అన్సస్టైన్ నైట్ మేర్గానే మిగిలిపోతుంది.